అందరికీ నమస్కారం. నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యాచకుడిగా మారవద్దు అనే దాని గురించి తెలుసుకుందాం. అన్ని జీవుల కంటే మానవుడు ఉత్తమమైన వారు. అంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవుడిదే ఉత్తమమైన జన్మ, ఉత్తమోత్తమైనదనమాట. ఎందుకు అంటే మానవులకు బుద్ధి ఉంటుంది. మిగతా ఏ జంతువులకు అంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి ఒక్కడికే బుద్ధి ఉంటుంది, మిగతా ఎవ్వరికి కూడా బుద్ధి లేదనమాట. ఏదైనా సాధించగలము అనే శక్తి కూడా ఉంటుంది, సామర్థ్యం కూడా ఇవ్వబడింది అన్నమాట. కష్టపడి పనిచేసే తత్వం కూడా మానవునికి ఇవ్వబడింది. అంటే కష్టపడితే ఏదైనా సాధించగలడు, సాధించలేనిదంటూ ఏది లేదన్నమాట. మనం ఎప్పుడైతే కష్టపడతామో అలా కష్టపడే వారికి ఆ సృష్టి నుంచి కూడా మనకు సహకారం లభిస్తుంది అన్నమాట. ఆ సృష్టి మనకు అంతో కొంత సహాయం చేస్తుంది అన్నమాట. అలా సృష్టి నుంచి ఎన్నో ఆశ్చర్యకరమైనవి సాధించిన వారు కూడా ఉన్నారు అన్నమాట. ఏదైనా మనం సాధించాలనుకుంటే స్వప్రయత్నంతో, అంటే సొంత ప్రయత్నంతోనే సాధించాలి. మనం ప్రయత్నిస్తే లభించనిదంటూ ఏది ఉండదు. మానవుడికి అన్ని సాధ్యమే అన్నమాట. కానీ మనం కష్టపడకుండా అన్ని పొందాలని చూస్తాం. మానవుడికి ఉన్న ఒక అవలక్షణం ఏంటి అంటే కష్టపడకుండా ఉండాలి అనుకుంటారు. దానికోసమే వివిధ మార్గాలు ఎతుకుతూ ఉంటాడు. అంటే తేలికగా అయ్యే ప్రయత్నాల కోసమే చూస్తూ ఉంటాడాన్ని, కష్టపడడానికి ఇష్టపడడు. నేను ఎందుకు కష్టపడాలి ఊరికే వచ్చేటప్పుడు అనే అభిప్రాయంతో ఉంటాడనమాట. అలా సుఖపడాలనే అభిప్రాయంతో ఎన్నో తప్పుడు పనులు, ఎన్నో పాప పనులు చేస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ దుఃఖము, కష్టాలు పోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం భగవంతుణ్ణి ఆశ్రయించడమే అని భావించి ఆయనను ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు, వ్రతాలు, భజనలు, నమాజులు, ఇలా సులువైనవన్నీ, అంటే ఇవన్నీ సులువు అని భావించుకొని ఆ పనులే చేస్తుంటాడు. ఏదైనా సాధించాలి అనుకుంటే కష్టపడితేనే సాధించగలుగుతాం. కానీ తప్పుడు మార్గాల ద్వారా మనం ఏదైతే సాధిస్తామో, ఇప్పుడు చూడండి, మామూలుగా ఏదో ఒక ఆఫీస్లో ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి. అతడు ఏం చేస్తాడు, బల్ల కింద చెయ్యి అంటారు కదా, అలా పెట్టి పాపం మూట కట్టుకుంటాడు. ఆ పాపంతో ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు, అవన్నీ పోవాలంటే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం అంటే ఇంకా ఇదే నమాజు చేయడము, లేదా గుళ్ళకు వెళ్ళడము, లేదా ప్రార్థనలు, లేదా ఇంకా ఇంకా ఏదో పూజలు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఇక్కడ కొంచెం వివేకంతో ఆలోచించాలి. ఏంటి అంటే పూజలకు, ప్రార్థనలకు, నమాజులకు ఆ భగవంతుడు మన కష్టాలు తీరిస్తే, మన మీద దయతో అందరికీ మోక్షాన్ని గనక ప్రసాదించేస్తే, అందరి దుఃఖాన్ని శాశ్వతంగా తీర్చేసిండే అనుకోండి, మనకు జన్మలేని స్థితి ఇచ్చిండే అనుకోండి, ఇక సృష్టి దేనికి, సృష్టించడం దేనికి? అంతే కదా. మనకి మనం కోరినాము, నమాజ్ చేసాం, మేము పూజలు చేసాం, మేము భజనలు చేసినాం, మేము స్తోత్రాలు చదివినాం, ఇంకా మేము ఇవన్నీ చేశాము, మాకు ఈ ముక్తిని ప్రసాదించు, మోక్షాన్ని ప్రసాదించు అంటే ఈ సృష్టి ఎందుకోసం? ఈ సృష్టి సృష్టించడం ఎందుకోసం? ఏమీ లేకుండా చేసి ఆయన ఊరిగా హాయిగా కూర్చోవచ్చు కదా. మరి ఈ సృష్టి ఎందుకు సృష్టించినట్టు?
అందరికి మోక్షం ఇస్తే ఈ భూమి మీద ఇంకెవరుంటారు? అది కూడా నిజమే కదా. అందరినీ వేడుకుంటున్నారని అందరికీ ఇచ్చేస్తే ఈ భూమి మీద ఉండే వాళ్ళు ఎవరున్నారు? మనకు కష్టాలు ఉండకూడదు అనుకుంటాం, ఓకే బాగుంది. కష్టాలు రాకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నం చెయ్యము. అంటే పాప పనులు చేయకుండా ఉంటామా? అట్లా కాదు. మోక్షం కావాలనుకుంటాం, ఆ మోక్షం పొందడానికి ఏది చేయాలో అది చేస్తామా అంటే చెయ్యము. కష్టపడకూడదు అనుకుంటాం, కష్టపడకుండా అన్ని కావాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఆ భగవంతుడు అందరికీ బుద్ధి సమంగానే ఇచ్చాడు. అందరికీ సమంగానే బుద్ధి ఉంది. బుద్ధి ఉపయోగించి కష్టపడి ధ్యానం చేసి అలా చేసిన వారికి ఉన్నత స్థితిలో కలుగుతాయి. అంతే కదా. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకు అన్ని అర్థమవుతుంది అన్నమాట. లేని వారికి వారు చేసుకున్న దానిని బట్టి జన్మలుంటాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి అన్ని తెలుసుకుంటామో మన జన్మ కొంచెం ఉత్తమోత్తమంగా ఉంటుంది. ఏది తెలియకుండా ఆ పాప పనులే చేస్తూ ఉన్నామనుకో మన జన్మ తక్కువగానే ఉంటుంది. అంటే మనం మంచిగా ధ్యానం చేసినప్పుడు ఉన్నతమైన కుటుంబంలో పుడతాము. ధ్యానం లేకుండా ఉన్నప్పుడు మామూలు కుటుంబంలో ఉంటామన్నమాట. అందుచేత తెలివితో మన ప్రయత్నంతో ధ్యాన సాధనతో మన జీవిత లక్ష్యాన్ని మనం సాధించాలి అన్నమాట. మనకున్న కష్టాలను మనం అధిగమించాలి, దుఃఖాలను శాశ్వతంగా నివారించాలి. అంటే మనం ధ్యాన సాధన కనుక మొదలు పెడితే మన దుఃఖం అంటే దుఃఖం ఉంటుంది, ఉండదని కాదు, ఉన్న ఆ దుఃఖం ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుంటాం. మొదట ఉన్నంత దుఃఖం ఉండదు, ఎందుకు అంటే ప్రతిదీ తెలుసుకుంటాం కనుక. కష్టపడాలి, తీవ్ర ధ్యాన సాధన చేయాలి. అలాంటి ప్రయత్నంతో మనకు సహకారం, ఎవరి సహకారం? భగవంతుడి సహకారం లభిస్తుంది. ఏ ప్రయత్నం మనం చేయకుండా కష్టపడకుండా భగవంతుణ్ణి పూజిస్తూ ప్రార్థిస్తూ కూర్చుంటే మన ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనము ఉండదు. మనం చేయవలసింది చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఏంటి, ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక కొండ ఎక్కాలి అనుకున్నాం అనుకోండి. ఆ కొండ దగ్గర వెళ్ళి ఆ కొండ కింద కూర్చొని నేను కొండ ఎక్కాలని పూలు పళ్ళు కొబ్బరికాయలు ఇలా ఒకటి ఒకటి ఎన్ని చేస్తూ కూర్చున్నా కూడా నీవు ఒక రోజైనా ఎక్కలేవు, 2 రోజులైనా ఎక్కలేవు, నెల అయినా ఎక్కలేవు, 10 సంవత్సరాలైనా ఎక్కలేవు, నీ జీవితకాలం ముగిసినా కూడా నీవు ఎక్కలేవు. ఏం చేస్తే ఎక్కుతావు? నువ్వు మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆ కొండ శిఖరాన్ని చేరుకుంటావు. అప్పుడు నీకు ఆ భగవంతుడి ప్రయత్నం కూడా లభిస్తుంది అన్నమాట. మానవుని ప్రయత్నం లేకుండా భగవంతుని సహకారం లభించదని గుర్తుంచుకోవాలి. మనం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే మనకు చెప్తారు కదా, నువ్వు ఒక్క అడుగు వేసావనుకో భగవంతుడు నీ కోసం 10 అడుగులు వేస్తాడు అని. అలా మనం ఒక్క అడుగు వేసాము అనుకోండి, ఆ భగవంతుడు మన వైపు 10 అడుగులు వేస్తాడు. అంటే ఇప్పుడు ఆ కొండ శిఖరానికి ఒక్కొక్క మేము కొద్ది కొద్దిగా ఎక్కుతూ ఉంటే ఆ భగవంతుని సహకారంతో మనం మొత్తం చివరి దాకా చేరుకుంటామన్నమాట. అలా కాకుండా ఏమీ కష్టపడకుండా యాచించే వాడిని ఎలా చూస్తారు? చులకనగా చూస్తాం. మనము మన దగ్గర బిచ్చగాడు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు అనుకోండి, మనం బస్ స్టాండ్ లో వెళ్తూ ఉంటాం ఎక్కడికన్నా, అక్కడికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు, మనం ఎంత చులకనగా చూస్తాము, చీ అన్నట్టు మాట్లాడతాం. కానీ అదే కష్టపడే వాడిని గౌరవిస్తాం, వాడు ఎంత కష్టపడుతున్నాడు అని అంటాం. మనం ఆలోచిస్తే కనుక పూజలు భజనలు స్తోత్రాలు చేస్తూ కష్టపడకుండా భగవంతుని సహాయాన్ని అర్థించడం అంటే మనం అర్థిస్తాం కదా, అది యాచించడమే అవుతుంది అన్నమాట. మనం మన క్రింది వారిని యాచిస్తే మన క్రింది వారు యాచిస్తే మనం ఎలా చూస్తాము? చీప్ గా చూస్తాం.
మనం పైవాడిని ఆచిస్తే కూడా మనని కూడా అలాగే చూస్తారు అన్నమాట. అవునా? మనకి బిచ్చగాడు సినిమాలో చూస్తాం ఇది. ఏంటి? బిచ్చ ఆ మెట్ల మీద అందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళు గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఒక అతను అమ్మ అమ్మ అంటే, ఉండు ఉండు ముందు వాళ్ళు వెళ్ళి అడుక్కొని రాని, ఆ తర్వాత మనం అడుక్కుందాం వాళ్ళతో అని అంటారు. అలా చులకనగా ఉంటుంది అన్నమాట. ధ్యానం చేయడం అంటే కష్టపడడమే, కష్టపడి సాధించుకోవడమే. కష్టపడితేనే ధ్యానం చేయడం. పత్రిసార్ చెప్తారు, ధ్యానం అంటే ఛాయ్ తాగినంత సులువు అని. కానీ కాదు. ఎందుకు అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ముందు కళ్ళు మూస్తాం కదా, భౌతిక ప్రపంచాన్ని మర్చిపోవాలి, కాళ్ళు చేతులు కట్టేయాలి, ముఖ్యంగా మన అంతరేంద్రియమైన మనసును కట్టేయాలి. అందుకని కష్టం అన్నమాట. కష్టపడి సాధన చేస్తే మనం ఒకవేళ కష్టమైనా సరే సాధిస్తే గనక సృష్టి నుండి మనకు తప్పనిసరిగా సహాయం లభిస్తుంది. ఇంకో కాళ్ళు లేనివాడు, కాళ్ళు చేతులు లేనివాడు, ఏ పని చేయలేనివాడు ఉంటారు కదా, మనం ఎంతో మందిని రోడ్ల మీద చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు యాచిస్తేనన్నా ఒక లెక్క ఉంటుంది. కరెక్టే కదా, వాళ్ళు యాచించినా మనం దానం చేసినా కూడా బాగుంటుంది. కానీ అన్నీ ఉండి మనం యాచించకూడదు. ఇంకా ఏంటి అంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవునికి ఒక్కనికే ధ్యానం చేయగల శక్తి ఉంది. అంతే, ఎవరికి లేదు. అన్నిటికీ అంటే ఈ మానవుడికి ఒక్కడికే ఆకాశతత్వం ఉండడం వల్ల, అంటే మనసు ఉండడం వల్ల, బుద్ధి ఉండడం వల్ల ఈ ధ్యానం చేసే శక్తి ఉంది అన్నమాట. మనం ధ్యానం ద్వారా అన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. అలాంటి మానవుడు ధ్యానం చేయాలి, కానీ మనం కోరుకోకూడదు. మనము ధ్యానం చేయాలి తప్ప కోరుకోకూడదు అన్నమాట. భగవంతుని ఉద్దేశం ఏమిటంటే ఎవరికి వారు కష్టపడి సంపాదించుకోవాలి. మనం ఆయన మీద ఆధారపడకూడదు. అంతే కదా. మన కుటుంబంలో ఒక పెద్ద ఉన్నాడు అనుకోండి, చెప్తారు కదా, నీవు ఈ వయసుకు వచ్చావు, నీది నువ్వు సంపాదించుకోవాలి. చిన్నగున్నప్పుడు అంటే చూసిండ్రు తల్లి తండ్రి, కానీ నీవు ఒక స్టేజ్కి వచ్చాక నీది నువ్వు తెలుసుకోవాలి, నిన్ను నువ్వు పోషించుకోవాలి, ఇలా చెప్తుంటారు. ఆ భగవంతుడు కూడా మనకు అదే చెప్తున్నాడు అన్నమాట. నీకు నీవు సంపాదించుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. అదే చెప్తున్నాడు కృష్ణ భగవానుడు గీతలో ఏమని, ఉద్ధరేణ ఆత్మానామని. అంటే ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. మనం మానవులం, ఈ శరీరాలం కాదు, ఆత్మలం. మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి. అందుచేత యాచకుడిగా మారకూడదు, సాధకుడిగా మారాలి. సాధన చేయాలి అంటే ధ్యాన సాధన చేయాలి. కష్టపడి మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎప్పుడైతే మనం కష్టపడి మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటామో మన ఆత్మ ఇంకా ఉన్నత స్థితికి వెళుతుంది. అందుకే మనం ధ్యాన సాధన బాగా చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.